mahata yogo nashtaha parantapa. This supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings understood it in that way. But in the course of time, the succession was broken, and therefore the science as it is appears to be lost. It is clearly stated that the Gita was especially meant for the saintly kings because they were to execute its purpose in ruling over the citizens. Certainly, Bhagavad Gita was never meant for the demoniac persons who would dissipate its value for no one's benefit and would devise all types of interpretations according to personal whims. As soon as the original purpose was scattered by the motives of the unscrupulous commentators, there arose the need to re-establish the disciplic succession. 5,000 years ago, it was detected by the Lord himself that the disciplic succession was broken, and therefore he declared that the purpose of the Gita appeared to be lost. In the same way, at the present moment also, there are so many editions of the Gita, especially in English, but almost all of them are not according to authorized disciplic succession. There are innumerable interpretations rendered by different mundane scholars, but almost all of them do not accept the Supreme Personality of Godhead, Krishna, although they make a good business on the words of Shri Krishna. The spirit is demoniac because demons do not believe in God but simply enjoy the property of the Supreme. Since there is a great need of an edition in Gita in English, as it is instituted by the Parampara system, an attempt is made herewith to fulfill this great want. Bhagavad Gita, accepted as it is a great boon to humanity, but if it is accepted as a treatise of philosophical speculation, it is simply a waste of time. Om Ajnanatimirandasya Jnananjana Salakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Dvaita Gadadhara Shivasadi Gauravakunda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. సో ఇవాళ 4వ అధ్యాయం 20 శ్లోకాల దాకా సమ్మరీ మనం విందాం. తర్వాత నెక్స్ట్ వీక్ మేబీ నెక్స్ట్ 20 శ్లోకాస్. ఇది ఈ చాప్టర్ చాలా ముఖ్యమైన అధ్యాయం. 3వ అధ్యాయం ప్రారంభం అవుతుంది అర్జును వాచ అని. ఎందుకంటే అర్జునుడు 2వ అధ్యాయం విని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. కొన్ని చాలా సంశయాలు వచ్చాయి. కర్మయోగం మంచిదా, జ్ఞానయోగం మంచిదా, పని చేయడం మంచిదా, కర్మ సన్యాసం మంచిదా, ఇవన్నీ డౌట్లు వచ్చి అందుకే అతను అడుగుతాడు అనమాట కృష్ణుడిని, క్లియర్ గా చెప్పు, కన్ఫ్యూజ్ అయిపోయానని. అంటే అప్పుడు కృష్ణుడు అన్ని చెప్తాడు అనమాట. లోకేస్మిన్ వివిధానిష్ట పురౌ వాచ మయానగా జ్ఞానయోగేన సాంఖ్యేన కర్మయోగేన యోగిన. సో ప్రభుపాద వారు చెప్తారు, భగవద్గీతలో ఒకే యోగం గురించి చెప్పారు అనమాట. సో కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, భక్తి యోగం కానీ ఒకటే యోగం. అదే భక్తి, అన్ని యోగాలు కూడా భక్తి యోగానికి తో ఫినిష్ అవుతా అని, అంతం అవ్వాలని. అందువల్ల అర్జునుడికి అర్థమైపోయింది కర్మయోగానికి జ్ఞానయోగానికి పెద్ద తేడా లేదు అని. అందువల్ల అతను అడగలేదన్నమాట. సో కృష్ణుడు చెప్తాడనమాట, నేను ఈ జ్ఞానాన్ని మొదట్లో సూర్య భగవానుడైన వివశ్వానికి చెప్పాను, అదే జ్ఞానాన్ని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను అని. అంటే అర్జునుడు అడగచ్చు, ఏమిటయ్యా మళ్ళీ అదే జ్ఞానం ఎందుకు చెప్పడం, కొత్తగా జ్ఞానం చెప్పొచ్చు కదా అంటే ప్రభుపాదం అంటారు, మనకి జ్ఞానం అంటే సనాతనం, మన ధర్మం ఎప్పుడు సనాతనమైనది ఉండాలి, కొత్తగా ధర్మాలు పుట్టిస్తే అవి పనికిరావని. సో కృష్ణుడు చెప్తున్నాడు, నేను అదే జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నానంటే అదే సమస్య నేను కొన్ని కోట్ల సంవత్సరాలు కింద ఉన్న సమస్య, అది అదే సమస్య మళ్ళీ
ఇప్పుడు కూడా అదే ఉన్నదన్నమాట, అదే సమస్య. సో మనకున్న పెద్ద సమస్య ఏమిటంటే అజ్ఞానం. సో మన అది వ్యాధి అనమాట. సో అప్పుడు ఇదే వ్యాధి ఉండేది. అందువల్ల అప్పుడు నేను ఇచ్చిన మందు ఇదే, జ్ఞానం. మనకి మనకి మన యొక్క వ్యాధి ఏంటంటే అజ్ఞానం. మనకి దానికి మందు ఏంటంటే జ్ఞానం అనమాట. సో జ్ఞానం అంటే ఏకదృష్టి, అజ్ఞానం అంటే భిన్న దృష్టి. ఏకదృష్టి అంటే అందరి జీవుల్లోని ఒక కామన్ గా ఉన్న వాళ్ళు ఎవరంటే పరమాత్మ అని. సో పరమాత్మతో అన్ని జీవుల్లోని పరమాత్మను చూస్తే ప్రభుపాద అంటే అది అసలైనటువంటి జ్ఞానం అని. అదే సో విష్ణు విశ్వం విష్ణు వషట్కారు. ఈ విశ్వంలో అదే చెప్తాను అనమాట, ఈ విశ్వాన్ని చూడకు విశ్వేశ్వరుణ్ణి చూడు అని. సో మనకి ఈ భిన్న దృష్టి ఎందుకు వస్తుందంటే, మనం ఎప్పుడైతే విశ్వేశ్వరుణ్ణి చూడకుండా విశ్వాన్ని చూస్తుంటామో ఈ భిన్న దృష్టి అవి వస్తాయన్నమాట. అందువల్ల ఈ జ్ఞానం కర్మయోగ ఒకటే. అంటే కర్మయోగం అంటే మీ దగ్గర కారు ఉన్నది అనుకోండి, కారు నడుపుతున్నప్పుడు అది కర్మయోగం. పార్కింగ్ లో ఉన్నప్పుడు అది జ్ఞానయోగం అనమాట. సేమ్ కార్ అనమాట. అలాగే సో సో ప్రభుపాద చెప్పారు తర్వాత 18వ శ్లోకంలోనే ఎక్కడనమాట ప్రభుపాద చెప్తారనమాట, ఈ భగవద్గీత జ్ఞానాన్ని మొట్టమొదట సూర్యుడికి ఎందుకు చెప్పారు, ఎందువల్ల ఇంకెవరిని చూస్ చేసుకోకుండా సూర్యుడిని ఎందుకు చేసుకున్నారు? ఎవరైనా గెస్ చేస్తారా? ఎవరైనా చెప్పగలరా? సూర్యుడికి ఎందుకు చెప్పారు మొదట్లో? సూర్యుడు అంటే జ్ఞానానికి ప్రత్యేక భాస్కరుడు. ఎనీవన్ ఎల్స్? అంటే సృష్టికంతా తనే వెలుతురిస్తా అంటే తన అందరికి కనబడతాడు కదా. ఎందుకంటే నేను లాస్ట్ టైం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. యోగస్థః కురుకర్మాణి అర్థం గుర్తుందా? యోగస్థః కురుకర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధి అసిద్ధి సమభూత్వా సమత్వం యోగముచ్యతే. కృష్ణుడు మనకి చెప్పేది ఏంటంటే, యోగంలో స్థితుడై ఉండి కర్మలు చెయ్యు అని, రైట్? సో నిష్కామ కర్మ యోగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. సో నిష్కామ కర్మ మొట్టమొదట చాలా ఎక్కువగా నిష్కామ కర్మ చేసేవాడు సూర్యుడే. ఎందుకంటే పొద్దున్నే లేచి అతనే బాధ్యత కదా, ఈ ప్రపంచాన్ని నడిపే బాధ్యత. గంగ మీద కూడా సూర్యకిరణాలు పడతాయి, మురికి కాలువల మీద కూడా సూర్యకిరణాలు పడతాయి, ఏడ్చే వాళ్ళని కూడా సూర్యుడు చూస్తుంటాడు, నవ్వే వాళ్ళని కూడా సూర్యుని చూస్తుంటాడు, పాపాత్ముల్ని కూడా సూర్యుని చూస్తుంటాడు, పుణ్యాత్ముల్ని సూర్యుని చూస్తుంటాడు. కానీ ఎంతమంది ఎటువంటి వాళ్ళతో సంపర్కం చేసుకున్నా కూడా సూర్యుడికి సంఘం విడిచిపెట్టాలి కదా. అది సో అతను ఈ కర్మబంధాల్లో చిక్కుకూడదు కదా. అందువల్ల ఎక్కువగా కర్మలు చేసేవాడు, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎక్కువగా కర్మ చేసేవాడు అతనే కదా. సో అతనికి బాగా ఈ జ్ఞానం ఉండాలి. ఈ ఈ కర్మబంధాన్ని విడిచిపెట్టి ఫలాపేక్ష లేకుండా నేను చేస్తున్నాను అని అహంకారం విడిచిపెట్టి
ఈ ఇటువంటి యోగంలో స్థితుడై ఉండి అతను పనిచేయాలి, లేకపోతే కష్టం కదా. అందువల్ల ఈ ఎలా పనిచేయాలో సూర్యుడికి చెప్తున్నాను అనమాట. సో అదనమాట. సో అర్థమైందా? సూర్యుడికే ఎందుకు చెప్పాడు? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ భగవద్గీతలో మొట్టమొదటి చాప్టర్స్ లో కృష్ణుడు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తాను అనమాట. సంఘాన్ని విడిచిపెట్టి మనం ఫలాపేక్ష లేకుండా, నేను చేస్తున్నానని అహంకారం లేకుండా కర్మలను ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. దాన్నే నైపుణ్యత అంటారు అనమాట. నిపుణత అది. సో ఆ నైపుణ్యతని కృష్ణుడు మొదట్లో సూర్యుడికి నేర్పించాడు అనమాట. తర్వాత రాజర్షి అంటే రాజులా ఉండి, రాజై ఉండి ఋషిలా ప్రవర్తించేవాడు రాజర్షి అని. రాజర్షి అంటే రాజులా పనిచేస్తూ ఋషిలా ప్రవర్తించడమే అదనమాట. సో రాజు అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ధర్మాన్ని పాలించాలన్నమాట. సో మనం అందరం అనుకుంటా ధర్మో రక్షతి అని. అంటే ధర్మాన్ని రక్షించడం ఎలా అంటే ప్రభుపాద చెప్తారు, నీకు నువ్వు నీ ధర్మాన్ని పాలించుకుంటే అదే ధర్మాన్ని రక్షిస్తుందని. సో మొట్టమొదట్లో ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అనుకుంటే మనం గట్టిగా పాలించాలి. అందువల్ల రాజు ఎవడంటే ధర్మ పాలకుడు, ధర్మ రక్షకుడు. ఋషి అంటే ఋషి ధర్మ బోధకుడు అనమాట. సో ఋషి అంటే డెఫినేషన్ ఏంటంటే మనం చూడలేని సత్యాల్ని చూడగలిగే వ్యక్తి అనమాట. అంటే ఋషి అంటే అతీంద్రియ జ్ఞానం కలవాడు అనమాట. అతీంద్రియ జ్ఞానం ఉన్నవాడికి ఋషి అంటారు. మనం చూడలేని వాళ్ళు చూస్తారన్నమాట. అది అతీంద్రియ జ్ఞానం. మన ఇంద్రియాలు బయట ఉండే జ్ఞానం. ఆ తర్వాత కృష్ణుడు మనుకి వైవస్వత మను అతని కొడుకు అనమాట. వివస్వాన్ తర్వాత వైవస్వత మనుకి అతను నేర్పించాడు. ఆ తర్వాత ఇక్ష్వాకు. సో ఈ జ్ఞానం మానవులకి చాలా ముఖ్యమైన, ఎందుకంటే అందువల్ల మనుకి నేర్పించాడు అనమాట. ఈ జంతువులు కర్మజీవులు అంటారు, ఈ మానవులు బుద్ధిజీవులు అని అంటారు. సో మానవ అంటే మన బోధనే అంటే ఎవరికైతే బుద్ధి ఉన్నదో వాడినే మానవుడు అని అంటారు అనమాట. సో కానీ ఈ పరంపర మళ్ళీ కోల్పోయింది అని. సో ప్రభుపాద రాశారనమాట, కృష్ణుడు అతని కళ్ళతోనే చూశాడు ఈ పరంపర ఎలాగా కోల్పోయిందని. ఎందువల్ల ఏంటంటే మొట్టమొదట్లో మీరు చూసారు కదా, కర్ణుడు క్షత్రియ కార్యాలు చేస్తున్నా సరే, యాక్షన్స్ అందరూ కూడా అతన్ని సుతపుత్రుడు అనేవారు. అర్జునుడు కూడా ఎప్పుడు సుతపుత్రుడే అనేవాడు. ఒకసారి కృష్ణుడు అర్జునుడిని మందలించాడు కూడా, నువ్వు ఎప్పుడు కూడా అతన్ని సూతపుత్రుడు అని ఎందుకు అతన్ని అవహేళన చేస్తావని, నీ చూడట్లేదా? ఎందుకంటే 17వ రోజు యుద్ధంలో కర్ణుడు ఆల్మోస్ట్ అర్జునుడిని చంపేసి ఉండేవాడు. కానీ కృష్ణుడు సూర్యాస్తమం చేసి తొందరగా అర్జునుడిని రక్షించేస్తాడు అనమాట. అప్పుడు అర్జునుడికి చాలా అవమానం ఫీల్ అయ్యి, సూతపుత్రుడిని ఆ బాణం వదిలిపెట్టేయాలి అంటే కృష్ణుడు అతన్ని మందలిస్తాడు. ఎప్పుడు సూతపుత్రుడు ఎందుకంటావు, అతను ఎంతో పెద్ద క్షత్రియుడు అని.
సో ఇలాగా చాలా కొన్ని విషయాలు కృష్ణుడు చూశాడనమాట. ఈ ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోయింది కదా సిస్టమ్. జన్మతో బ్రాహ్మణులని క్షత్రియులని అని అనుకుంటున్నారు కదా. కానీ కృష్ణుడి యొక్క ఒరిజినల్ సిస్టమ్ ఏంటంటే గుణకర్మ విభాగయ, అదనమాట. సో ఈ ధర్మాలన్నీ కోల్పోతూ ఉంటే అప్పుడు కృష్ణుడు అబ్జర్వ్ చేస్తాడనమాట. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ ఈ అబ్జర్వేషన్ చేయట్లేదు. ఈ జన్మతోనే ఎవరైనా వాళ్ళ వర్ణాన్ని నిర్ణయిస్తున్నారు. అందువల్ల ఈ సిస్టమ్ ని కరెక్ట్ చేయాలి అని అతను ఈ మళ్ళీ జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అనమాట. సో ఈ 4వ అధ్యాయంలో మొట్టమొదట కృష్ణుడు ఈ 4 రకాలైనటువంటి సబ్జెక్టులు చెప్పాడు అనమాట కృష్ణుడు. 1 దివ్య జ్ఞానము, 2 దివ్య కర్మము, 3 యజ్ఞము, 4 సాధారణ జ్ఞానము. ఈ 4 సబ్జెక్ట్ మ్యాటర్స్ కృష్ణుడు చెప్పాడు, మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మొట్టమొదటి అధ్యాయం ఏంటి? అది అర్జున విషాద యోగం. ఈ ప్రపంచంలో అర్జునుడు నేను ఏడుస్తుంటే కృష్ణుడి యొక్క శరణు పొంది ఆ నిర్వేదమే యోగంగా మారిందనమాట. అందువల్ల మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ప్రతి జీవి కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు, ఏడుస్తూ ఉంటారు. ప్రభుపాద ఒక తాత్పర్యంలో రాస్తారు, ఈ 3వ స్కంద భాగవతంలో ఈ ప్రపంచంలో ఈ మధ్యలో ఎంత ఏడుస్తున్నారంటే ప్రజలు ఈ ఈతి బాధల వల్ల, వీటి వల్ల, వాళ్ళు కన్నీళ్ల వల్ల ఒక సముద్రం ఏర్పడిపోతుంది అని చెప్తారు అనమాట. సో ప్రభుపాద చెప్తారు, ఆ కృష్ణుడి యొక్క చిరునవ్వు మీద మనం ధ్యానిస్తే ఈ కన్నీళ్లు ఆరిపోతాయని చెప్తారు, ప్రభుపాద చెప్తారన్నమాట. అలాగా కానీ ఏడ్చే వాళ్ళందరికీ కూడా కృష్ణుడు జ్ఞానాన్ని ఇవ్వడు. ధృతరాష్ట్రుడు చిన్నప్పటి నుంచి ఏడిపోయేవాడికి, నేను గుడ్డివాడినని, నాకు రాజ్యం రాలేదని వాడికి ఏడుపు. తర్వాత పెద్ద అయిన తర్వాత నా కొడుక్కి రాజ్యం రావట్లేదని ఏడుపు. సో ఏడ్చే వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వడు. ఒక క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఎందుకంటే భక్తోస్మి సకాసేతి రహస్యం హి ఏతదుత్తమం. ఇక్కడ రహస్యం అని ఎందుకు అన్నాడు కృష్ణుడు? ఎవరైనా చెప్పగలరా? పుస్తకాల్లో ప్రింట్ అయి ఉంటాయి, ఎంతో మంది మనం వింటూ ఉంటాం ఎప్పుడు కూడా. చాలా మంది వెస్టర్న్ ఫిలాసఫర్స్ కూడా భగవద్గీత చదివి వాళ్ళు ఏదో రాశారు, తాత్పర్యాలు అవి రాశారు. చాలా మంది భగవద్గీతని క్రిటిసైజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ రహస్యం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? Is it knowledge, Prabhu? నేను ఈ నాలెడ్జ్ ని రహస్యం అని ఎందుకు అన్నారు? అంటే అంత డీప్ అంటే అందరికీ అర్థం కాదు, అది ఓన్లీ సరెండర్ అయిన వాళ్ళకే, శరణాగతి అయిన వాళ్ళకే అర్థం అవుతుంది కనుక అది రహస్యం అని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఈ పుస్తకాల్లో రాసున్నా కూడా అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఏకాగ్రత ఉండాలన్నమాట. ఏకాగ్రత. అందుకే కృష్ణుడిని లాస్ట్ శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడిని అడుగుతాడు అనమాట, ఖచ్చితేత శృతం పార్థ త్వయా ఏకాగ్ర చేతసా. ఏకాగ్రంగా విన్నావా అర్జునుడా అని కృష్ణుడు అడుగుతాడు అనమాట. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏకాగ్రత ఉండాలండి.
Yeah? ఏకాగ్రత, శూన్యాగ్రత, అనేకాగ్రత, ఏకాగ్రత. శూన్యాగ్రత అంటే భగవద్గీత క్లాసులో పడుకుండిపోయేవాళ్ళు అనమాట. అనేకాగ్రత అంటే క్లాసులో కూర్చుని అన్ని రకాలైన విషయాలని గురించి ఆలోచిస్తుంటాడు. ఏకాగ్రత అంటే వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ అనమాట. కృష్ణ చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. అది ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏకాగ్రత. రెండో క్వాలిఫికేషన్ గురుగారి దగ్గరికి వెళ్ళి దీక్ష పొంది అప్పుడు నేర్చుకున్నప్పుడు అప్పుడు రహస్యం అనమాట. ఇందువల్ల రహస్యం ఏంటంటే ఈ ఇంద్రియాతీత జ్ఞానం, ఇది దివ్య జ్ఞానం. అందువల్ల మనం చదివితే అర్థం చేసుకునేది కాదు, మన హృదయంలో ప్రకాశవంతం అవ్వాలి అనమాట. అది గురువు గారు కృష్ణుడు చేస్తారు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు తస్యైత కృత అర్థం ప్రకాశంతే మహాత్మన అని అంటారు. అది సో మరి అజితేంద్రియులకి ఈ జ్ఞానం అర్థం అవ్వాలన్నమాట. అజితేంద్రియులు అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖులైన వాళ్ళకి ఈ జ్ఞానం అర్థమవుతుంది. అందువల్ల రహస్యం అనమాట. బహిర్ముఖులైన వాళ్ళకి ఈ జ్ఞానం అర్థం అవ్వదు. భోగైశ్వర్య ప్రసక్తానం దయాచేతసాం, ఇదనమాట. సో కృష్ణుడు అర్జునుడి యొక్క క్వాలిఫికేషన్స్ చెప్తున్నారనమాట. ఈ రహస్యాన్ని నేను నీకే ఎందుకు ఇస్తున్నాను అంటే కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు భక్తుడి కనుక, నువ్వు నా మిత్రుడివి కనుక, నేను సఖుడివి కనుక, భక్తుడివి కనుక నేను ఇస్తున్నాను అంటే. ఇప్పుడు ప్రభుపాద్ ఇంట్రొడక్షన్లోనే రాస్తారు, ఫస్ట్ క్వాలిఫికేషన్ భగవద్గీత అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ థియరిటికల్లీ కృష్ణుడు భగవంతుడు అని మనం ఒప్పుకోవాలి అని. రెండోది కృష్ణుడితో ఒక రిలేషన్షిప్ ఉండాలి. ఈ జ్ఞానం ఈ ప్రభుపాద్ చెప్తారు, కృష్ణుడు భగవంతుడు, అర్జునుడు భక్తుడు. ఈ ఇద్దరి మధ్య సంభాషణ భక్తి గురించి తప్ప మరే దేని గురించి కూడా ఎందుకు అవుతుంది? అందువల్ల భగవద్గీతలో ఒకే యోగాన్ని చెప్పాడు, భక్తి యోగమే, ఇంకో మరో యోగం లేదు. ఒకసారి ఒక పెద్ద ప్రొఫెసర్ హృదయానంద మహారాజ్ ప్రభుపాద్ వారికి చెప్పి, అతను హృదయానంద మహారాజ్ పిహెచ్డి చేసేవాడు అనమాట అతను యూనివర్సిటీలో. సో అతని ప్రొఫెసర్ ఆ కాలేజీలో అతను కామెంట్ చేశాడు అనమాట, మీ గురుగారు రాసిన భగవద్గీత నేను చదివాను, కృష్ణుడు ఏ యోగం చెప్పినా సరే తాత్పర్యంలో మాత్రం మీ గురువు గారు భక్తి యోగం గురించే రాస్తున్నారు, ధ్యాన యోగంలో ఎన్నో విషయాలు కృష్ణుడు చెప్తున్నా, ప్రతిదానికి ప్రభుపాద్ వారు భక్తి యోగంతోనే కనెక్ట్ చేసేస్తున్నారు, అందువల్ల అది క్రిటిక్ చేశారు అనమాట. అంటే ప్రభుపాద్ నవ్వి, ఓ దట్ మీన్స్ ఈజ్ రీడింగ్. సో అదనమాట. సో ప్రభుపాద్ చెప్తారనమాట, భక్తి గురించి తప్ప ఇంక మరి ఒక ఇద్దరు సిఏలు కలిస్తే అకౌంట్స్ గురించే కదా మాట్లాడుకుంటారు, ఇద్దరు స్టాక్ బ్రోకర్స్ కలిస్తే స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడతారు. అలాగా కృష్ణుడు భక్తుడు కలిస్తే భక్తి గురించి తప్ప మరో దాని గురించి ఎందుకు చర్చిస్తారు? అందువల్ల ఇది పెద్ద రహస్యం. భగవద్గీతలో ఒకటే భక్తి యోగం అనమాట. సో భక్తి, భక్త మీన్స్ ఆశ్రయం తీసుకున్నవాడు అని, ఆశ్రయం పొందిన వాడని, ఆయన ఆశ్రయించేవాడిని భక్తుడు అంటారు. సో మొట్టమొదటి క్వాలిఫికేషన్ లాస్ట్ టైం నేను చెప్పాను కదా, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఒకటి శిష్యుడిగా ఉండడం, రెండోది కృష్ణుని భగవంతుడిగా భావించి శరణు పొందడం. సో భక్తుడు అంటే కృష్ణుని శరణు పొందిన వాడే భక్తుడు అంటారు అనమాట. అది సో సఖ. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు మహాభారతంలో ఎక్కడా కూడా అర్జునుడు కృష్ణుడికి సేవ చేస్తూ ఎప్పుడు మనం చూడలేదండి. మీరేమి చూసారా? ఎప్పుడు కృష్ణుడే అర్జునుడికి సేవ చేయడం మనం చూసాం. ఇది చాలా విచిత్రమైన విషయం అనమాట. కృష్ణుడే అర్జునుడికి చాలా సేవ చేసేవాడు. అది సో
రథం తోలడం, గుర్రాల్ని కడగడం, గుర్రాలకి గడ్డేది తినిపించడం, ఇవన్నీ కృష్ణుడే చేసేవాడు. అదే చాలా మంచి మంచి రిలేషన్షిప్ అన్నమాట. సో మనం కృష్ణుడు చెప్పాడు కదా, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్మా మాం శాంతి ముచ్చతి. నేను అందరి జీవులకి మిత్రుణ్ణి అని కృష్ణుడు చెప్తాడు అనమాట. మనం అనుకుంటాం కృష్ణుడు నా మిత్రుడే అని, కానీ గొప్ప విషయం ఏమిటంటే కృష్ణుడు చెప్పాలండి. నేను కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడు తో, నువ్వు నా మిత్రుడివి కనుక. ఇది చాలా గొప్ప విశేషమైన మనం అనుకుంటే చాలదు కదా, నేను కృష్ణుడు నా మిత్రుడు అని. కృష్ణుడు కూడా చెప్పాలి వీడు నా మిత్రుడు అని. అప్పుడు మన జీవితం సక్సెస్ఫుల్ అనమాట. పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అనమాట కృష్ణుడు చెప్తే. లేకపోతే పరమాత్మ అంటే న్యూట్రల్. మనం ఏం చేసినా సరే అతను న్యూట్రల్ గా ఉంటాడు. కానీ కృష్ణుడు అలా కాదు. సో కృష్ణుడు భక్తులతో చాలా ఆనందంతో వ్యవహరిస్తాడు అనమాట. అది. సో విశ్వాసం సఖ్య లక్షణం అంటారండి. స్నేహితుడు అంటే మన హితం కోరేవాడు అని దాని అర్థం అనమాట స్నేహితుడు. సో స్నేహితుడు అంటే ఎప్పుడు కూడా మన హితం కోరుతూ మనకి ఏ విధమైన అపకారాన్ని కలిగించకుండా దురుద్దేశంతో ఏ సలహాలు ఇవ్వని వాడే స్నేహితుడు అని. సో అంటే మనకి విశ్వాసం ఉండాలి ఈ మన స్నేహితుడు మనని చీటింగ్ చేయడు అని, మోసం చేయడు అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో విశ్వాసం అంటే ఏమిటి అంటే ఒక ఆచార్యుడు చెప్తారు, నాకు ఏం జరిగినా సరే నాకు మంచే జరుగుతుంది. ఈ ఒక స్టేట్మెంట్ అండి. జరిగిందంతా మంచే మరొక స్టేట్మెంట్. ఈ రెండు స్టేట్మెంట్స్ లో ఏది విశిష్టత శ్రేష్టమైనది చెప్పగలరా? నాకు మంచే జరుగుతుంది. రెండో స్టేట్మెంట్ కరెక్ట్ ప్రభు. జరిగిందంతా మంచే. జరిగిందంతా మంచి అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకెవరైనా? విశ్వాసం సఖ్య లక్షణం అంటారు. అది. హరే కృష్ణ. రెండు స్టేట్మెంట్స్ శ్రేష్టమే ప్రభు నా ఉద్దేశంలో. ఎందుకంటే మొదటి స్టేట్మెంట్ లో మనము చెప్తే ఫ్యూచర్ గురించి మనం ఆశాభావం ఉంది, ఏది జరిగినా మన మంచికి జరుగుతుంది. రెండో స్టేట్మెంట్ లో యాక్సెప్టెన్స్ ఉంది, జరిగింది మనకు అయ్యి ఉంటుంది, మనకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు, బట్ మనకి మంచి జరిగి ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, బట్ యాక్చువల్లీ అకార్డింగ్ టు ద ఆచార్యస్ రెండో స్టేట్మెంట్ మంచిది అనమాట. మనం జరిగిందంతా మంచే మనకి, అది పెద్ద మంచి విచారం అనమాట. అది. సో ఈ విశ్వాసం సఖ్య లక్షణం అంటారు అనమాట. ఇది ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ప్రభుపాద వారు ఇంట్రొడక్షన్ లో కూడా రాశాడు. సో మనకి భగవద్గీత అర్థం చేసుకోవడానికి మనం కృష్ణుడితో ఒక రకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అని. అప్పుడు అంటే అప్పుడు అర్జునుడు అడుగుతాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివశ్వత. నువ్వు నేను ఒకసారే జన్మించావు, కానీ నీకన్నా ముందు సూర్య భగవానుడు జన్మించాడు. నేను ఎలా అర్థం చేసుకోగలను? నువ్వు వివశ్వానుడికి మొట్టమొదటి జ్ఞానాన్ని అందించావని. సో నాకు ఈ డౌట్ వచ్చింది, కొంచెం క్లియర్ చేయని కృష్ణుడిని
అర్జునుడు విజ్ఞప్తిస్తాడు అనమాట. సో యాక్చువల్లీ అర్జున నిత్య పరికరుడు. సో ఇటువంటి సంశయాలు రాకూడదు. కానీ చాలా మంది ఈ నాస్తికులు వీళ్ళందరూ కూడా కర్మిష్ఠులు వీళ్ళందరూ కూడా సాధారణ ప్రజలు, వాళ్ళకి వచ్చే డౌట్ ఇది. కృష్ణుడు చాలా మంది అడుగుతుంటారు, కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చాడు, రాముడు త్రేతాయుగంలో వచ్చాడు, ఎలాగా మీరు మొట్టమొదట హరే కృష్ణ అని హరే కృష్ణ మహాంతులు కృష్ణుడి నామాన్ని ఎందుకు చెప్పిస్తారు? ఇటువంటి డౌట్లు అవి అడుగుతుంటారు. సో అలాగా ఈ డౌట్లన్నీ తీర్చడానికి అర్జునుడు మన వైపు నుంచి ఈ ప్రశ్న కృష్ణుడిని అడిగారు అనమాట. సో కృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇది చాలా కృష్ణుడు చెప్తాడు, నేను నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాము, కానీ నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఇదే నీకు నాకు తేడా అని. అది అంటే యాక్చువల్లీ ప్రభుపాద్ చెప్తారు, ఈ అర్జునుడు ఈ పాండవుల్లో అర్జునుడు కుంతి మహారాణి ఈ ఇద్దరే నిత్య సిద్ధులు అనమాట. అందులో కూడా అర్జునుడు కుంతి మహారాణి ఈ భౌతిక ప్రపంచంలో నిత్య సిద్ధులండి. అంటే ప్రభుపాద్ చెప్పారు, ఎప్పుడు కూడా అతను వైకుంఠం వెళ్ళరని, ఇద్దరును వైకుంఠం కానీ ద్వారకా కానీ వెళ్ళరు అనమాట. ఇక్కడే ఎప్పుడు భౌతిక ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో కృష్ణుడు వచ్చి లీలలు చేశాడు 5,000 సంవత్సరాల కిందట. సో కృష్ణుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, ఈ బ్రహ్మాండాన్ని విడిచిపెట్టి మరో చోట వెళ్ళి అవతారం ఎత్తారు అనమాట. అప్పుడు అక్కడికి కూడా వీళ్ళిద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళి అక్కడ కూడా లీలల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, భాగం తీసుకుంటారు. అదే చాలా విచిత్రమైనటువంటి ప్రభుపాద్ చెప్పారు అనమాట ఒక లెక్చర్లో. సో కృష్ణుడు ఎక్కడుంటే అప్పుడు అర్జునుడు కూడా ఉన్నాడు అనమాట. బహునీమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. సో దీనికి తాత్పర్యంలో రాస్తూ, నేను మిగతా అవతారాల్లో కూడా ఈ సైన్స్ ని, ఈ విజ్ఞానాన్ని బోధించాను. అప్పుడు కూడా నువ్వు ఉన్నావు, కానీ నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే నేను సర్వజ్ఞుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నేను సర్వేశ్వరుణ్ణి. అందువల్ల నేను నా మిగతా అవతారాలన్నింటినీ కూడా, నా జన్మలన్నింటినీ కూడా నేను గుర్తుంచుకున్నాను, కానీ నువ్వు మర్చిపోయావు, అందువల్ల అని. సో ఇది అప్పుడు తర్వాత అతని యొక్క జన్మ రహస్యాన్ని, చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట ఇది. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఈ శ్లోకంలో 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. 3 ఈశ్వర లక్షణ చెప్పాడు అనమాట. ఒకటి అజహ, రెండోది అవ్యయ, మూడోది ఈశ్వర. ఈ 3 అనమాట. అజోపి సన్ మీన్స్ నేను అజన్ముణ్ణి అయిన తర్వాత కూడా అంటాడు. అజోపి సన్ అవ్యయాత్మ, నేను అవ్యయుణ్ణి, అజుణ్ణి, ఈశ్వరుణ్ణి. అదనమాట. ప్రకృతిం స్వాం అధిష్టాయ. ప్రకృతిం స్వాం అధిష్టాయ అంటే మనం ప్రకృతి వల్ల, ప్రకృతి యొక్క ప్రభావం వల్ల మనం జన్మిస్తాం. కానీ కృష్ణుడు అంటున్నాడు, నేను ప్రకృతిని నా కంట్రోల్లో పెట్టుకుని నేను జన్మిస్తాను అని చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్.
సెంటెన్స్ అన్నట్టు. ప్రకృతి స్వాం అధిష్టాయ. మనం మన పూర్వకర్మల ప్రభావం వల్ల మనం జన్మలు ఎత్తుతాం. కానీ కృష్ణుడు నేను నా నా స్వరూప శక్తి అయిన అంతరంగ శక్తి అయిన ఆత్మమాయ ప్రభావం వల్ల దాని సహకారంతో నేను జన్మ ఎత్తుతున్నాను. నేను ఎందుకంటే కానీ నేను అజుణ్ణి, అవ్యయుడిని అంటే పెరిగేది కాదు, తరిగేది కాదు అనమాట. మనం ఏంటంటే మన శరీరం వృద్ధి చెందుతుంది, జన్మిస్తుంది, వృద్ధి చెందుతుంది, తర్వాత తగ్గిపోతుంది, నాశనం అయిపోతుంది. ఇవన్నీ 6 రకాల వికారాలు ఉంటాయి మన శరీరానికి. కానీ ఈ షడ్వికారాలు కృష్ణుడి శరీరంలో ఉండవన్నమాట. అతను అవ్యయుడు, ఈశ్వరుడు. మనం అతను స్వతంత్రుడు, మనం పరతంత్రులం. మన శరీరాలు మన కర్మల అనుసారంగా మన కర్మల అనుసారంగా మనం జన్మిస్తాం. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు అలా కాదనమాట. కృష్ణుడి యొక్క జన్మం కృష్ణుడి యొక్క రూపాలు డిసైడ్ చేసేవాళ్ళు భక్తులు అనమాట. భక్తులు అప్పుడప్పుడు ఈ రాక్షసులు కూడా, దానవులు కూడా కృష్ణుడి యొక్క రూపాన్ని డిజైన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఒకతను అంటాడు, నరసింహ భగవానుడు డిజైనర్ అవతారని. డిజైనర్ అవతారంటే హిరణ్యకశిపుడు డిజైన్ చేశాడు అనమాట. నరసింహ భగవానుడు అవతారం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా అనమాట. అది సో అజోపి సన్ అవ్యయాత్మ భూతానం ఈశ్వరోపి సన్. సో నెక్స్ట్ యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ధర్మస్య గ్లాని అంటే యాక్చువల్లీ చాలా మంది కూడా ఈ ఆర్య సమాజుల వాళ్ళు, చాలా స్కాలర్స్, సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి అభ్యంతరం అనమాట. కృష్ణుడు అవతారాలు ఎందుకు ఎత్తుతాడు? ఈ మాయవాదులు అంటారు, అలా అంటారు, కృష్ణుడు అన్లిమిటెడ్, ఈ బ్రహ్మ ఏంటంటే అవ్యక్తం, అన్లిమిటెడ్. అటువంటి అన్లిమిటెడ్ బ్రహ్మ అవతారం ఎత్తితే లిమిటెడ్ అయిపోతుంది కదా, అందువల్ల కృష్ణుడు అవతారం ఎత్తలేడు, ఈ బ్రహ్మం నిరాకార బ్రహ్మం కదా, ఈ అవతారం ఎత్తలేదు అని చాలా మంది. సో వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఈ ఆర్య సమాజుల వాళ్ళకి కూడా అభ్యంతరమే, కృష్ణుడు అవతారాలు ఎత్తడు అని. అంటే అప్పుడు కానీ వేదాల్లో కూడా చెప్పబడింది అనమాట, అజాయమానం బహుదా విజాయతే, రైట్? బహుదా విజాయతే. అజాయమానం అంటే అజన్ముడు అయి కూడా ఎన్నో కొన్ని జన్మలు ఎత్తుతాడు అని. కుచలః గరిష్ఠః అంటే ఈ ధర్మాన్ని, కు మీన్స్ భూమి అన్నమాట, చలహ అంటే నడిచేవాడు. ఈ భూమి మీద కృష్ణుడు నడిచాడు ఈ ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని. సో ఈ వేదాల్లో కూడా ఇదే చెప్పబడింది. భాగవతంలో కూడా బ్రహ్మదేవుడు అంటాడు, ఈ భూమి మీద ఉన్న ధూళి కణాలని మనం లెక్క పెట్టచ్చు, కానీ కృష్ణుడి యొక్క అవతారాల్ని మనం లెక్క పెట్టలేమని. అంటే అదే అనమాట. సో భవామి అంటే జన్మెత్తడం, కానీ కృష్ణుడు అతను అంటున్నాడు సంభవామి. సంభవామి అంటే
పరిపూర్ణ జ్ఞానంతో నేను జన్మ ఎత్తుతున్నాను అని. మనం ఎప్పుడు కూడా అజ్ఞానంలో జన్మ ఎత్తుతాం, కానీ కృష్ణుడు పరిపూర్ణ జ్ఞానంతో జన్మ ఎత్తుతాడు అనమాట. అది సో ధర్మస్య గ్లాని అంటే కృష్ణుడు కొన్ని ధర్మాల్ని నియమించి ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని నడుపుతాడు అనమాట. యూనో తతో ధర్మ నిధారయన్ అంటారు. సో ఈ ధర్మాన్ని రక్షిస్తూ ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు అనమాట. సో ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ధర్మం ఉన్నది. యూనో సూర్యచంద్రులు, సూర్యుడు పొద్దున్నే లేచి పొద్దున్నే ఉదయించి సాయంకాలంకి అస్తమించాలి, లేకపోతే నేను ధర్మస్య గ్లాని అయిపోతుంది. సూర్యుడు ఉదయించకపోతే ఎన్నో నష్టాలు అయిపోతుంది అనమాట. సో చాలా అందుకే కృష్ణుడు చెప్పాడు 3వ అధ్యాయంలో 3వ స్కంద భాగవతంలో, నేనంటే భయపడి సూర్యుడు ఉదయిస్తాడు, ఈ గాలి వీస్తుంది, ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడు, యమరాజు చంపుతాడు అందరినీ అని. అది కృష్ణుడు వాళ్ళ భయంతో ఈ సూర్యుడు కరెక్ట్ టైంకి ఉదయిస్తాడు అనమాట. అలాగే మన ఈ పంచభూతాలకి ధర్మాలు అని. సో ఈ ప్రపంచ సృష్టి తాత్కాలికంగా ఏదో బై ఛాన్స్ అవ్వలేదన్నమాట. చాలా బుద్ధితో ప్రతి అడుగడుగునా కూడా కృష్ణుడి యొక్క బుద్ధి, కుశలత్వం అడుగడుగునా మనం ఇది చూడొచ్చు అనమాట. అందుకే విష్ణు సహస్రనామంలో అదే అంటారు, మేధావి విక్రమ క్రమ అని. సో మనం ఈ విశ్వంలో విష్ణువుని, కృష్ణుని చూడగలిగా అనమాట. అందువల్లే విశ్వం విష్ణు వషట్కార అని విష్ణు సహస్రనామ స్తోత్రం ఆరంభం అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ధర్మాల్ని మనుషులు పాటించడం మానేస్తారో అప్పుడు కృష్ణుడు అవతారం అంటే పైనుంచి కిందకి దిగేది అన్నమాట అవతారం అంటే. సో అవతారం అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం. సో ధర్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సో ప్రభుపాద వారు చెప్పారు అనమాట, సాధు అంటే డెఫినేషన్ ఏమిటి అని. రైట్, సాధు అంటే డెఫినేషన్ ప్రభుపాద చెప్పారు. శాస్త్రాలని అనుసరించి పనులు చేసేవాడినే సాధువు అని అంటారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఎంతో మంది సాధువులు, సోకాల్డ్ సాధువులు ఉన్నారు. వాళ్ళు ఏ శాస్త్రాన్ని పట్టించుకోరు. మన ఇండియాలో ఈ మధ్యన చాలా ఫేమస్ జగద్గురు అని అతను ఏంటి ఎవడో అతను ఉండే. సో జగద్గురు అని, రవిశంకర్ అని, వీళ్ళందరికీ కూడా జిడ్డు కృష్ణమూర్తి మీద ఉండేవాడు. వీళ్ళందరూ కూడా ఈ శాస్త్రాల్ని పట్టించుకోరు అనమాట. ఒకసారి ఒక ప్రభుపాద వారి దగ్గరికి వచ్చి ఒక ఆవిడ వచ్చి, జిడ్డు కృష్ణమూర్తి శిష్యురాలు, కృష్ణ ఈజ్ బ్లాక్. బ్లాక్ అంటే అన్నోయబుల్, తెలుసుకోలేని వస్తువు, అందువల్ల అని చెప్తుంటే ప్రభుపాద వాడు ఆవిడికి రిప్లై ఇచ్చింది అనమాట, కృష్ణ ఈజ్ బ్లాక్ అన్నోయబుల్ అంటే మీ గురువు గారికి కూడా కృష్ణుడు అర్థం అవ్వలేదు. అటువంటి కృష్ణుడిని తెలుసుకొని వాడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత మీద కామెంట్ ఎందుకు రాయాలి, అందువల్ల రిజెక్ట్ చేస్తున్నారు. అలాగా చాలా మంది వాదనలు చేస్తుంటారు అనమాట. సో సాధు అంటే ప్రభుపాద చెప్పారు, శాస్త్రాల్ని బాగా అర్థం చేసుకుని శాస్త్ర ప్రకారంగా తన ప్రవర్తనని చేసుకుంటే అది అతను సాధు అని. సో మరో ఒకటి మంచి అర్థం అనమాట. యుగే యుగే అంటే ఒక అర్థం ప్రతి యుగంలో మరో అర్థం మనం తీసుకోవచ్చు. ఏంటంటే మళ్ళీ యుగే యుగే అంటే సమయానికి అని కూడా మనం ఈ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ అవతారాలు ఎత్తినప్పుడు
ప్రహ్లాదుడి పుణ్యం, హిరణ్యకశిపు పాపం, ఈ రెండూ కూడా రెస్పాన్సిబుల్ అనమాట నరసింహ భగవానుడి అవతారానికి అనమాట. సో ఈ ప్రపంచంలో పాపాలు ఎక్కువైపోయినప్పుడు సో మరో అర్థం చెప్తాడు. యాక్చువల్లీ ప్రభుపాద చెప్పేవారు అనమాట, ఈ యాక్చువల్లీ దానవుల్ని, డీమన్స్ ని చంపడానికి కృష్ణుడు అవతారం అవతారం అవ్వలేదు. ఎందుకంటే అవసరం లేదు. ఎందుకంటే ఈ కృష్ణుడి యొక్క మాయాదేవి చాలు ఈ దానవుల్ని చంపడానికి. అంటే ప్రభుపాద చెప్పారు, కృష్ణుడు ఎందుకు రెండు కారణాలు వల్ల కృష్ణుడు అవతారాలు ఎత్తుతాడు. ఒకటి ఏంటంటే అతని భక్తులు కృష్ణుడితో విరహాన్ని అనుభవిస్తూ ఎప్పుడు కూడా ఏడుస్తుంటారు. కృష్ణుడు వస్తే బాగుండు, నేను కూడా కృష్ణుడి లీలల్లో భాగంగా చేసుకోవాలి అని. అప్పుడు అటువంటి భక్తులు విరహాన్ని పోగొట్టడానికి కృష్ణుడు అవతారం ఎత్తుతాడని. సో రెండోది కారణం ఏంటంటే, ప్రబలమైన కారణం ఏంటంటే, ఈ నేను మొదట చెప్పాను, కృష్ణుడు రెండు కార్యాలు చేశాడు. ఒకటి లీల, రెండోది బోధ. సో బోధ అంటే భగవద్గీత, లీల అంటే భాగవతం. సో ఈ లీలలన్నీ ప్రదర్శించి ప్రభుపాద చెప్పారు, ఈ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా వీళ్ళు, ఈ ప్రోడక్ట్ కొను, ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని. అంటే ప్రభుపాద చెప్పారు, ఈ కృష్ణుడి ఈ లీలలన్నీ చేసి కృష్ణుడు అతను ప్రదర్శించి, ఈ లీలలన్నీ ప్రదర్శించి మనకి చెప్తున్నాడు, మీరందరూ కూడా ప్రతిరోజు ఫ్యాక్టరీకి వెళ్ళి, ఆఫీసులకు వెళ్ళి ఇంత కష్టపడి పరిశ్రమ చేస్తున్నారు, కానీ ఆనందం దొరకట్లేదు. నా లోకానికి వచ్చేయి, నాతో నా లీలల్లో భాగం అయిపో, చాలా ఆనందంగా నువ్వు గడపచ్చు అని అతను కృష్ణుడు మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. అందువల్లే సో పరిత్రాణాయ సాధూనాం చాలా ప్రబలమైన కారణం. వినాశాయ దుష్కృతం, ఈ తుఫాన్లు, గాళ్ళు, ఎర్త్క్వేక్లు ఇవే డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు కరోనా ఎంతమంది వాళ్ళకి నష్టం అయిపోతుంది. అందువల్ల సో ఇది చాలా ప్రబలమైన కారణం అనమాట. సో అప్పుడప్పుడు ఈ అధర్మమే స్వభావం అయిపోతే మళ్ళీ అటువంటి అదే రామాయణంలో చెప్తాను అనమాట, రావణాసురుడు అంత సలహాలు పొందినవాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరని ఎంతో మంది వచ్చి సలహాలు చెప్పేవారు వాళ్ళకి, రావణాసుడికి. కానీ రావణాసుడు మాత్రం నేను వినను, నన్ను రెండుగా చీల్చేసినా సరే నేను సీతాదేవిని విడిచిపెట్టనని అతను అంటాడు. ఎందుకంటే అధర్మమే స్వభావం అయిపోతే అప్పుడు విష్ణువు వాడిని చంపడానికి విష్ణువే రావాలి. అలాగే దుర్యోధనుడు కూడా ఎంతో మంది వచ్చి వాడికి సలహాలు ఇచ్చేవాడు. మైత్రేయుని కూడా ఇచ్చాడు, ఎంతో వ్యాసదేవుడు ఇచ్చేవాడు, భీష్మదేవి, విదుర, గాంధారి, ప్రతి వాళ్ళు వచ్చి సలహా ఇచ్చేవారు. కానీ వాడికి మాత్రం చెవికి ఎక్కేది కాదు. సో అటువంటి వాళ్ళని చంపడానికి కృష్ణుడు రావాలన్నమాట అది. సో మరో అర్థం, డీపర్ మీనింగ్ ఏంటంటే, మళ్ళీ చెప్తాను. సో జన్మకర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. ప్రభుపాద్ చెప్పారు, ఈ శ్లోకం ఒక్కటి అర్థమైతే చాలు కృష్ణుడి యొక్క లోకంలోకి వెళ్ళిపోవచ్చు అని. ఈ ఒక్క సెంటెన్స్ చాలని అన్నాడు ప్రభుపాద్ గారు. కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవానుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, థియరిటికల్లీ కూడా ఒప్పించుకున్నా సరే వాళ్ళు కృష్ణుడి యొక్క లోకంలోకి వెళ్ళిపోతారు అని ప్రభుపాద్ చెప్తారు అనమాట. సో ఈ జన్మకర్మ చమే దివ్యం ఈ శ్లోకం ఈ 4వ అధ్యాయానికి చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. సో ప్రతి వాళ్ళకి కూడా ఈ శ్లోకం రావాలి, బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది దివ్య జ్ఞానం అంటే. సో కృష్ణుడు చెప్తున్నాడు, నా జన్మ నా కర్మలు రెండు కూడా దివ్యము. ఎవరైతే దీని గురించి తత్వంతో
తెలుసుకుంటారో వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్తున్నాను అన్నమాట. సో జీవగోస్వామి అంటారు, నా విద్యతే యస్య చ జన్మ కర్మవా, శ్రీమద్ భాగవతం గజేంద్ర మోక్షంలో చెప్తాడు అనమాట. ఈ ఈ జ్ఞానం కృష్ణుడి యొక్క జన్మలు ఇవన్నీ కూడా ఈ న్యాయశాస్త్రం ద్వారా కానీ ఈ ఉపనిషత్తుల ద్వారా కానీ మనం అర్థం చేసుకోలేము. కానీ ఈ శాస్త్రం ప్రమాణంగా మనం ఒప్పేసుకుంటే ఏకో దేవ నిత్య లీలానురక్త భక్త హృది అంతరాత్మ అని మనం ఒప్పేసుకుంటే మనం భగవంతుడి ధామంలోకి వెళ్ళిపోవచ్చు అని అంటారు అనమాట. సో ఎవరైతే ఓం తత్సత్ ఇతి నిర్దేశో ఈ శ్లోకం అర్థం చేసుకుంటే విశ్వనాథ్ గారు అంటారనమాట, వాళ్ళు మళ్ళీ ఈ ప్రపంచంలో జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, నన్నే పొందుతారు అని. అదే కాదు, అటువంటి వ్యక్తి ఈ శరీరం విడిచిపెట్టకుండానే నా దగ్గరికి వచ్చేస్తాడు అని చాలా. సో ఈ శ్లోకం అంత ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ శ్లోకాన్ని బాగా, జన్మ కర్మ చమే దివ్యం ఏమేమి వేత్తి తత్వతః. శ్రీ రామానుజులు అంటారు, మనం కృష్ణుడిని పొందడానికి చాలా పెద్ద అడ్డంకి ఏమిటంటే మన పూర్వజన్మలో చేసిన పాపాలన్నమాట. ఈ ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటారో, అతను అంటున్నాడు అనమాట శ్రీ రామానుజుడు, ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటారో కృష్ణుడి యొక్క జన్మ, కృష్ణుడి యొక్క కర్మ దివ్యము అని, అటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ వెంటనే అన్ని రకాలైన పాపాలు నష్టమైపోయి అసలైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అని అతను అంటున్నాడు అనమాట. సో అటువంటి వాళ్ళు ఈ జన్మలోనే నా దగ్గరికి వచ్చేస్తారు అని అర్థం అని అతను అంటున్నాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. తర్వాత వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస్స పూత మద్భావమాగతః. ఇది ఈ 3 శ్లోకాలు కంబైన్డ్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. జన్మ కర్మంచమే దివ్యం, ఏవం అది వీతరాగ భయక్రోధ, అది ఏ యథామాం ప్రపద్యంతే. ఈ 3 శ్లోకాలు ఒక జంట అనమాట. సో దాన్ని ఒక గుంపు అనమాట. సో వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుపాద చెప్తారు, చాలా మందికి నిరాకారం బ్రహ్మంలో చాలా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరంలో ఉండి ఎన్నో దుఃఖాలని అనుభవించడం వల్ల వాళ్ళకి ఈ శరీరం పట్ల ద్వేషం ఏర్పడిపోయి, ఈ ప్రపంచం పట్ల ద్వేషం ఏర్పడిపోయి వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీని, స్వతంత్రతని కోల్పోయి ఈ నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలని చాలా ప్రగాఢమైన కోరిక ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిత్వం అంటే భయం. ఈ ముక్తి తర్వాత కూడా వ్యక్తి అయి ఉండి ఇంకొకళ్ళ సేవ చేయాలా అని వాళ్ళకి భయం అన్నమాట. అందువల్ల వాళ్ళు ఈ నిరాకార బ్రహ్మంలో విలీనం అయిపోతారు అని. సో అది వాళ్ళ తర్వాత భయం, క్రోధం ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు చదివి అర్థం అవ్వక ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళకి ఈ క్రోధం వచ్చేస్తుంది. ఏమి ఫీల్ ఎందుకు అది మరి రాగం అంటే ఈ కామము రాగం కొంత తేడా అన్నమాట. కామం అంటే ఏదో వస్తువుని, ఏదో వ్యక్తిని పొందాలి అని కోరిక. సో కొన్ని న్యాయబద్ధంగా శాస్త్రబద్ధంగా
పొందాలని ప్రయత్నిస్తుంటారు, కామాలని తీర్చుకుంటారు. కానీ రాగము అంటే ఈ కామం చాలా తీవ్రమైపోయి యూనో చాలా విపరీతమైనటువంటి ఆసక్తి ఏర్పడిపోయి మరి ఇంకా ఆ వస్తువుని ఆ వ్యక్తిని పొందడానికి ఏ ఏ ఎటువంటి పనైనా సరే ఎంత పాపమైనా సరే చేయడానికి సిద్ధమైపోతారు అనమాట. అది రాగం. రావణాసురుడు అదే సీత పట్ల రాగం ఏర్పాటు చేసుకున్నాం. సో దాని మనం కృష్ణుడి మీద పట్ల ఆసక్తి పెంచుకుంటే దాన్ని అనురాగం అంటారు. అనురాగం, రాగం. సో ఇది చాలా తేడా. మనం ఏదో ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అనురాగం అయిపోతుంది అని మనం చాలా లూజ్ గా ఈ వర్డ్ యూజ్ చేస్తుంటాం. కానీ ఈ రాగం అంటే పాప ఎటువంటి పాపమైనా చేయడానికి తయారైపోయింది, విపరీతమైన ఆసక్తి రాగం అంటే. కానీ అనురాగం అంటే అది కృష్ణుడి పట్ల అది ప్రేమ అనమాట. సో ప్రభుపాద చెప్తారు, సో వీతరాగ భయక్రోధ అదే అనమాట. సో యాక్చువల్లీ కృష్ణుడిలో ఈ మూడు లేవన్నమాట. కృష్ణుడిలో ఈ రాగము, భయము, క్రోధము ఈ మూడు లేవన్నమాట. సో ఒక ఆచార్యుడు అంటారు, మనం ఎప్పుడైతే ఎస్పెషల్లీ శ్రీ రామానుజులు అంటారు అనమాట, మనం జ్ఞాన తపస్స అంటే ఏమిటి అని. జ్ఞాన తపస్స అంటే తపస్స అంటే ఆలోచనే తపస్ ఆలోచన. ఈ తపస్సు అంటే అడవులకి వెళ్ళి ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయడం అది తపస్సే, కానీ అది పెద్ద తపస్సు కాదు. అసలైన తపస్సు ఏంటంటే తపస్ ఆలోచనే. అంటే మనం భాగవతం చదివి, రామాయణం చదివి, కొన్ని పురాణాలవి చదివి, బృహద్ భాగవతం చదివి, ఇవన్నీ చదివి కృష్ణుడు యొక్క జన్మం ఎలాంటి దివ్యం ఎలాగో, కృష్ణుడి యొక్క కర్మలు ఎలాగ దివ్యమో అర్థం చేసుకోవడానికి తత్వతః అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే జ్ఞాన తపస్స అని శ్రీరామానుజ అంటారు. కృష్ణుడు అటువంటి జ్ఞాన తపస్స చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క జన్మల మీద, కృష్ణుడి యొక్క లీలల మీద ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస్స పూతమద్ భావమాగత. రైట్, భావమాగత వాళ్ళు నాలాగైపోతారు అని అంటున్నాడు కృష్ణుడు. నాలాగైపోతారని. నాలాగైపోవడం అంటే సచ్చిదానంద విగ్రహం అయిపోవాలని, లేకపోతే వీతరాగ భయక్రోధం అంటే రాగము, భయము, క్రోధము కృష్ణుడిలో లేవు. మనం కృష్ణుడిలా అయిపోవాలి అంటే మనం కూడా కృష్ణుడి యొక్క మనం కూర్చుని భగవద్గీత చదువుతూ కృష్ణుడి యొక్క జన్మలు ఎలాగ దివ్యమో, కృష్ణుడి యొక్క కర్మలు ఎలాగ దివ్యమో అని అర్థం చేసుకుంటూ ఈ తపస్సు చేస్తూ, ఈ జ్ఞాన తపస్సు చేస్తూ ఉంటే మనం ఒకప్పుడు ఒక తత్వంగా అర్థం చేసుకుంటే మనం కృష్ణుడిలా అయిపోతాము. అంటే మనం కూడా ఈ రాగ, భయ, క్రోధాల నుంచి ముక్తులం అయిపోతాము అని. మరో మంచి విషయం చెప్తారు, యుగే అంటే మళ్ళీ సమయానికి అంటే మనం ఇప్పుడు భగవద్గీత, నేను భగవద్గీత మీద మాట్లాడుతున్నాను. మీరు భగవద్గీత వింటున్నప్పుడు భాగవతంలో కృష్ణుడి యొక్క లీలలు వింటున్నప్పుడు మీకు కలిగే అనుభూతి ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఏమిటవుతుంది మీ హృదయంలో? ఏంటవుతుంది అప్పుడు కృష్ణుడి యొక్క ఈ భగవద్గీత చదువుతున్నప్పుడు, కృష్ణుడి యొక్క లీలలు చదువుతున్నప్పుడు మీకు కలిగే అనుభూతి ఏమిటండి? మీకు కలిగే అనుభవం ఏమిటి? ఆనందం ప్రభు. మన కళ్ళ ముందే ఆనందం. చూస్తున్నట్టుగా, అంటే అతనితో మేము అనుభవిస్తున్నట్టుగా ఆ ప్రేమను అవన్నీ అతను మన ముందే ఉన్నట్టుగా అనుభూతి చెందుతున్నాం ప్రభు. వెరీ గుడ్. మీరేంటి, ఎవరు మాట్లాడుతున్నారు? గిరిజ. హరే కృష్ణ, మా అమ్మ ప్రభుజీ. హరి వెరీ గుడ్. అది అన్నమాట. మనం కృష్ణుడి యొక్క భగవద్గీత వింటున్నప్పుడు
ఆ దృశ్యం మనకి మన హృదయంలో మనకి ఏర్పడుతుంది కదా. కృష్ణుడు రథం మీద నిలబడి అర్జునుడికి భగవద్గీత బోధ చేయడం, యూనో ఆ జ్ఞానముద్రలో నిలబడి కృష్ణుడు అర్జునుడికి బోధ చేయడం. అలాగే మనం పూతన లీల విన్నప్పుడు పూతన్ని చంపుతున్నట్లు ఆ దృశ్యం మన హృదయంలో ప్రకాశిస్తుంది కదా. అవునా? అదే అవతారం అన్నమాట. అర్థమైందా? అదే అవతారం. అదే అవతారం అంటే అదే. యుగే యుగే అంటే యుగానికి ఒకసారి కాదు. మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క లీలలు వింటున్నామో, ఎప్పుడైతే భగవద్గీత చదువుతున్నప్పుడు కృష్ణుడు మన హృదయంలో అవతరిస్తాడో అదే అవతారం. సో ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం కృష్ణుడి అవతారాన్ని మన హృదయంలోకి రప్పించుకోవాలన్నమాట. అదే రథయాత్ర అంటే. చైతన్య మహాప్రభు అదే అంటారు, అందరికీ కూడా మనస్సు హృదయం ఒకటే, కానీ నాకు నా మనస్సు బృందావనం ఒకటే. కృష్ణ, నువ్వు బృందావనం అంటే నీకు ఇష్టం కదా, నా హృదయం కూడా బృందావనమే, అందువల్ల నా హృదయంలో వచ్చి కూర్చుండిపో అని రథయాత్ర అర్థం ఇదే అనమాట రథయాత్ర అంటే. సో మనం రోజు కూడా రథయాత్ర చేసుకోవాలి. ఎలాగా? కృష్ణుడి యొక్క లీలలు విని, కృష్ణుడి యొక్క బోధలు విని, కృష్ణుడిని మన హృదయంలో అవతరింప చేసుకుంటే అది యుగే యుగే సంభవామి యుగే యుగే అంటే అదే. అప్పుడు కృష్ణుడు ఏం చేయడానికి అవతారం ఎందుకు వస్తున్నాడు? పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం. అదే అంటారు, సత్యుగంలో రాక్షసులు, దేవతలు, భక్తులు వేరు వేరు లోకాల్లో ఉండేవారు అనమాట. సో త్రేతాయుగంలో ఒకే ప్లానెట్ మీద ఉండడం మొదలు పెట్టారు. రావణాసుడు, రాముడు, వీళ్ళందరూ కూడా. ద్వాపర యుగంలో ఒకే ఇంట్లో ఉండేవారు, ఒకే ఫ్యామిలీలో అనమాట. పాండవులు, కౌరవులు, వీళ్ళందరూ కూడా. కానీ మన కలియుగంలో ఒకే శరీరంలో ఇద్దరు ఉంటారండి. దేవగుణాలు, రాక్షస గుణాలు రెండు మన శరీరంలో ఉంటాయి. ఇద్దరు రాక్షసులు, దేవతలు మన శరీరంలో నివసిస్తుంటారు. అందువల్ల సో పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం అంటే మనకున్న మంచి గుణాలని కృష్ణుడు రక్షిస్తాడు. మనలో ఉన్న ఈ అసురు గుణాలు అంటే క్రోధము, మాత్సర్యము, ఇవన్నీ కూడా అసురు గుణాలు అనమాట. దంభం, దర్పం, అభిమానశ్చ, క్రోధం, పారుష్యమేవచ, అజ్ఞానం అభిజాతస్య, ఇదనమాట. ఈ రాక్షస గుణాలు ఇవన్నీ, డంబం, దర్పం, అభిమానశ్చ, ఇవన్నీ ఇటువంటి ఈ రాక్షస గుణాలని దుష్కృత ఇవి కృష్ణుడు నాశనం చేసేస్తాడనమాట. సో ఇదో అర్థం మంచి అదనమాట. సో మనకి పూత అంటే ప్యూరిఫై అనమాట, శుద్ధం, పవిత్రం చేసుకోవడం అంటే. అప్పుడు మనకి ఇదే కాకుండా పరీక్షిత్ మహారాజు ఒక్క 7 రోజుల్లోనే మనకి అతను అర్థం చేసుకున్నాడండి తత్వతః. అందువల్ల ఈ రాగ, భయ, క్రోధాలని ముక్తుడు అయిపోయి వెంటనే కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళిపోయాడు. మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వింటున్నా సరే ఈ తత్వతః అర్థం చేసుకోకపోవడం వల్ల, కానీ మనం ప్రభుపాద చెప్తారనమాట, మనం కృష్ణుడి యొక్క లీలలు వింటున్నప్పుడు, భగవద్గీత విన్నప్పుడు, మన కృష్ణుడి యొక్క శ్రీ విగ్రహాల్ని దర్శనం చేసుకున్నప్పుడు మనకి తెలియకుండానే మనం ముక్తులం అయిపోతున్నామని 3వ స్కంద భాగవతంలో రాస్తున్నాడు. ఇంపర్సెప్టబుల్లీ వి బికమ్ లిబరేటెడ్. మనం ఎప్పుడైతే కృష్ణుడి మందిరానికి వెళ్ళి కృష్ణుడి యొక్క అందచందాలని వర్ణిస్తూ ఎంతో ఆకర్షితులం అయిపోతాము, కృష్ణుడికి పుష్పాలు అవి అర్పించడం, ఇవన్నీ మనం ఆ కృష్ణుడి యొక్క మహాప్రసాద్ గార్లెండ్స్ మనం వేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మనం అనుకోకుండా, మనకి తెలియకుండా మనం ముక్తులం అయిపోతున్నామని ప్రభుపాద్ చెప్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఏ యథామం ప్రపద్యంతే తాంస భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది కూడా. ఎందుకంటే
కృష్ణ విశ్వనాథ రామానుజ అంటారు, ఎవరైతే నేను నన్ను దీన్ని అర్థం చేసుకుంటారో, జన్మకర్మ చమి దివ్యం దివ్యం అని, వాళ్ళకి వాళ్ళ జన్మ వాళ్ళ కర్మను కూడా నేను దివ్యాన్ని చేసేస్తాను అని అర్థం అనమాట. అది ఏ యథామం ప్రబుద్ధి అంటే. సో ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలో పుట్టి దుఃఖాలను అనుభవించేలా చేస్తాను అని మరొకటి అర్థం. మూడవది ఏంటంటే, కొంతమంది నిరాకార బ్రహ్మంలో ఇంట్రెస్ట్ ఉండి అందులో విలీనమై ముక్తి పొందాలని అనుకుంటారు. దాన్ని కూడా నేనే చేస్తాను అని. అంటే ప్రభుపాద చెప్తారు, ఈ కర్మయోగాలు ఈ జ్ఞానయోగంలో ఉన్న వాళ్ళు కూడా నేను కృష్ణుడినే అనుసరించాలి, ఎందుకంటే కృష్ణుడే యోగేశ్వరుడు అని. ఈ యోగ పద్ధతులన్నీ ఈ నియమాలన్నీ పెట్టినవాడు కృష్ణుడే కాబట్టి ఎవరు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా కృష్ణుడు వాళ్ళకి కోరికలు తీర్చేస్తాడు. ఎందుకంటే అందరూ కూడా కృష్ణుడినే ఫాలో అవుతున్నారు అని. అదే అనమాట. కాంక్షంతాం కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి మానవ కర్మజ. సో ఇది చాలా ప్రభుపాద చెప్తారు. ఇహ దేవతలు అంటే ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వీళ్ళందరూ. ప్రభుపాద చెప్పారు అన్నమాట. ఒకసారి ప్రభుపాద్ ఫస్ట్ టైం 1967లో కూడా బోస్టన్ లో ఉన్నప్పుడు హంసదూత ప్రభు ఒక పాత బస్సుని కొనుక్కున్నారు అనమాట, కొని తెచ్చేవాడు అనమాట. అది మా ఇస్కాన్ వాళ్ళు కొన్న మొట్టమొదటి బస్సు అనమాట. అంటే ఒకసారి ప్రభుపాద్ చెప్పారు, చలో మనం రైడ్కి వెళ్దామని, బస్సులో తిరిగి వద్దామని బస్సులో. అంటే వాళ్ళందరూ కూడా ప్రభుపాద్ కిందకి తెచ్చారు. కిందకి తెస్తే బ్రహ్మానంద ప్రభు చూశారు, ఆ బస్సులో పాత కటారా బస్సు అనమాట, డొక్కు బస్సు, అందులో సీట్లన్నీ తీసేస్తారు. అంటే ఇప్పుడు ఒక కుర్చీ తెచ్చుకుని ప్రభుపాద్ వారిని కూర్చోబెట్టి ఆ కుర్చీ పట్టుకుని, సో ఎక్కడికి వెళ్తున్నావు, అందరికి భక్తులందరూ కింద కూర్చునిపోయారు. సో అందరూ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మాకు తెలీదు, ప్రభుపాద్ తీసుకెళ్తున్నారు ఎక్కడికి. అంటే అప్పుడు ప్రభుపాద్ అందరూ డైరెక్షన్ ఇస్తున్నాడు, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, తిన్నగా ఇళ్ళు ఇవన్నీ. తిన్నగా వెళ్తే అప్పుడు కొంతసేపటి తర్వాత ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ప్రభుపాద్ చెప్పారనమాట, ఇక్కడే ఆగని. అంటే అది పోర్ట్ ట్రస్ట్ అనమాట, ఈ షిప్ల వీను పోర్ట్ షిప్ యార్డ్ అక్కడ పెట్టి, నేను మొట్టమొదట అమెరికా వచ్చినప్పుడు ఇక్కడే దిగాను అని. అప్పుడు అతను అతను ప్రభుపాద్ ఒక పెద్ద బోర్డు పెట్టారు అనమాట, చూపించాడు అనమాట. అది అనలాయిడ్ స్టీల్ కంపెనీ. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసే ప్రభుపాద్ భక్తి సంస్థలు అక్కడ కూడా అనలాయిడ్ డివోషన్ సర్వీస్ అని అతను ఆ వర్డ్ యూజ్ చేశారు అనమాట. అనలాయిడ్ డివోషన్ సర్వీస్. అలాయిస్ మీన్స్ ఈ కొన్ని లోహాల్ని మిక్స్ చేసి తయారు చేసేవాడు అనమాట. కానీ అనలాయిడ్ స్టీల్ అంటే మనకి మరో ఏ విధమైన లోహాన్ని వాళ్ళు మిక్స్ చేయరనమాట, అది అనలాయిడ్. అలాగే ఈ జ్ఞాన కర్మలు, ఈ కామ్యకర్మలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఒక్క శుద్ధ భక్తి చేయడమే దాన్ని అనలాయిడ్ డివోషనల్ సర్వీస్ అని ప్రభుపాద్ వారు డెఫినేషన్ ఇచ్చారనమాట. ఈ అనలాయిడ్ డివోషనల్ సర్వీస్ చేస్తే మరి కృష్ణుడిని పొందాలి. కానీ ప్రభుపాద్ చెప్పారు, ఈ అనలాయిడ్ డివోషన్ చేయకపోకుండా ఈ కర్మిష్ఠులు అందరూ కూడా అశాశ్వతమైనటువంటి ఫలాల కోసం వీళ్ళు ఈ ప్రపంచంలో ఇహదేవత అంటే కృష్ణుడి రాముడి ఇహదేవతలు కాదు. ఇహదేవతలు అంటే కొంతమంది కుల దేవతలు, వీళ్ళందరూ పవర్ఫుల్ పొలిటీషియన్స్. ప్రభుపాద్ చెప్పారంటే పవర్ఫుల్ పొలిటీషియన్స్ ఏదో వాళ్ళ గులామీ చేసుకుని వాళ్ళకి ఈ మోదీకి వీళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రశంసిస్తుంటారు కదా, వాళ్ళకి మోదీ ఇచ్చేస్తారు కొంచెం. అలాగే ఇహదేవత ప్రభుపాద్ చెప్పారన్నమాట.
రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఒక వ్యక్తి హిట్లర్ని పూజించేవాట. ఎందుకంటే హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం వల్ల అతని టార్పాలిన్ బిజినెస్ ఏది చేసేవాట, కోట్లాధికారి అయిపోయాట ఈ టార్పాలిన్లు అవన్నీ అమ్మి. అందువల్ల హిట్లర్ని పూజించేవాడని. అలాగా చాలా మంది మూర్ఖులు ఉంటారు. సో కానీ కృష్ణ చెప్తున్నాడు యూనో కొంతమంది కర్మదేవతలు ఉంటారు. ఆ కర్మదేవతలు మనకి రిజల్ట్ ఇస్తారనమాట. ఈ మానవులు జడ శరీరులు. మనం ఎప్పుడైతే కొంతమంది మనని ప్రార్థించినా సరే మనం రెస్పాండ్ అవ్వం, మనం బదులు చెప్పం కూడా, వాళ్ళ కోరికలు అవి తీర్చాం. కానీ దేవతలు అలా కాదనమాట. దేవతలు పూజిస్తే వెంటనే మన కోరికలు తీరిపోతాయి. ఇది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వర్స్. చాతుర్వర్ణ్యమయా సిస్టమ్ గుణకర్మ విభాగస తస్య కర్తారం అపిమా విద్య కర్తారం అవ్యయం. కృష్ణ చెప్తున్నాడు గుణ కర్మ అనుసరించి నేనే ఈ చాతుర్వర్ణాన్ని ఈ సిస్టమ్ని నేను క్రియేట్ చేశాను అంటే ప్రభుపాద చెప్పారు అనమాట. కృష్ణుడు క్రియేట్ చేశాడు కాబట్టి ఈ ఈ 4 వర్ణ ఈ సిస్టమ్ని ఎవరు కూడా డిస్ట్రాయ్ చేయలేరు, ఎందుకంటే అది పర్మనెంట్ అనమాట. అందువల్ల రష్యాలో ప్రొఫెసర్ కొటాస్కీతో మాట్లాడుతూ అదే చెప్పారు అనమాట. మీ సొసైటీలో కూడా ఉన్నాయి ఈ 4 భేదాలు. కొంతమంది రాజులు, కొంతమంది మీరు ప్రొఫెసరు, మీరు బ్రాహ్మణులు, రాజులు, కొంతమంది వైశ్యులు ఉన్నారు, కొంతమంది శూద్రులు ఉన్నారు. అలాగా ఈ సిస్టమ్ పర్మనెంట్. ఈ సిస్టమ్ లేకుండా ఈ సమాజం నడవదు అనమాట. కానీ కలుషితం అయిపోయింది అని. సో ఈ జన్మలు ఎలా ఎత్తుతారంటే కృష్ణ చెప్తున్నాడు, నేను పూర్వజన్మ నాకు తెలుసు నీ పూర్వజన్మలో ఏమేమి చేసావో, నీ ఎటువంటి గుణాలు అవలంబించుకున్నావో ఆ విధంగా దాని ప్రకారం నేను జన్మలు ఇస్తున్నాను అని. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకుంది ఏంటంటే ధర్మం ఎప్పుడు కూడా రక్షించబడేది అనుష్ఠాన పరుల వల్లే. ఎవరైతే రోజు లేచి సంధ్యావందనం అవి చేసుకుని పూజలు అవి చేస్తుంటారో, పితృకర్మలు అవి చేస్తుంటారో, అతిథి పూజలు చేస్తుంటారో, దేవతార్చన చేస్తుంటారు, వాళ్ళు మంత్రజపం చేసుకునే వాళ్ళు, భగవద్గీత ఋషి యజ్ఞ, భగవద్గీత భాగవతం చదివే వాళ్ళు, వీళ్ళు అనుష్ఠాన పరులు. వాళ్ళ వల్లే ధర్మం నిలబడుతుంది. ఈ మన భారతదేశంలో ఇప్పుడు హిందుత్వవాదులు, ఇస్లాంలో ఈ జాకిర్ హుస్సేన్ వీళ్ళందరూ కూడా, ఈ క్రిస్టియన్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి చాలా మందిని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ధర్మాన్ని పాలించకుండా ఎందుకు వేస్ట్ అనమాట. ఏదో సంఖ్యాబలం మంచిది కాదు, సంఖ్యాబలం వల్ల ధర్మం వృద్ధి చెందదు అనమాట. మనం చూస్తాం కదా, మహాభారత యుద్ధంలో కౌరవులు 100 మంది అన్నదమ్ములు, వాళ్ళ సేన 11 అక్షౌణీలు. పాండవులు 5 అన్నదమ్ములే, వాళ్ళ సేన 7 అక్షౌణీలు. కానీ విజయం ఎవరికి వచ్చింది? ధర్మపరులకే వచ్చింది అనమాట. సో ధర్మం ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మన పురాణాలు చెప్పబడింది, ఆత్మబలం, ధర్మబలం, తపోబలం, అనుష్ఠాన బలం, అవి రియల్ బలాలు అనమాట. ఏదో అదే చెప్తున్నాను అనమాట. ఒక 100 మంది పాస్టర్స్, ప్రీస్టులు చనిపోయారట ఇటలీలో ఈ కరోనా వల్ల. సో వాళ్ళందరూ ఆంధ్రాలో వచ్చి ప్రచారం చేస్తుంటారు, ప్రార్థనలు చేసుకుంటాం, మీ రోగాలన్నీ నయమైపోతాయని. సో ప్రార్థనలు చేయడం వల్ల రోగాలు నయమైపోతే హాస్పిటల్ ఎందుకు? సో ఇటలీలో హాస్పిటల్ అన్ని మూసేయచ్చు కదా, కానీ ఇలాగా చీటింగ్ అది చేసిన వల్ల. సో అందువల్ల ఈ కృష్ణుడు స్థాపించిన ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం పాటిస్తే ఈ ధర్మం నిలుస్తుంది అనమాట. అందువల్ల ప్రభుపాద చెప్పారనమాట, నేను 50% వర్క్ కంప్లీట్ చేశాను, 50% రిమైనింగ్ మీరు చేయాలి. అదేంటి 50% ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం మళ్ళీ స్థాపించాలి అని.
కానీ కొంత టైం పడుతుంది. శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పారన్నమాట. దక్షిణ భారతంలో పెద్ద మంచి భక్తుడైన రాజు వస్తాడు, అతను ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాడని. అది సో ఈ గుణకర్మలు ప్రకృతి ప్రకృతి వల్ల మనకి లభిస్తాయి. ఆర్ ఈ ప్రకృతి ఈ స్వభావం పూర్వజన్మ సంస్కారం వల్ల అన్నమాట. సో ఈ 3 గుణాలు సత్వరజస్తమ మన వేరువేరుగా ఉండవు అనమాట మన శరీరంలో. ఈ 3 కూడా కలిసే ఉంటాయి. మనం అలా సత్వగుణాన్ని, రజగుణాన్ని, తమో గుణాన్ని మనం వేరు చేయలేము. ఈ 3 కలిసే ఉంటాయి శరీరంలో. ఏది ఎక్కువ ఉంటే సత్వగుణం ఉంటే బ్రాహ్మణుడు అంటారు, సత్వగుణం రజోగుణం మిక్స్ అయితే క్షత్రియుడు అంటారు, రజోగుణం తమోగుణం మిక్స్ అయితే వైశ్యుడు అంటాడు. చాలా ఒక తమోగుణం ఉన్న వాళ్ళని శూద్రుడు అంటారు. ఇలాగా అనమాట. సో సో ప్రపోర్షన్ ఏదైతే ఎక్కువ ఉంటే ఆ విధంగా ఆ ప్రపోర్షన్ ప్రకారం మనకి ఈ మన వర్ణాన్ని డిసైడ్ అనమాట. సో స్వభావం ప్రకారం ఈ మన వర్ణాన్ని నిర్ణయించి ఆ వర్ణంలో కుటుంబంలో కృష్ణుడు మనకి జన్మనిస్తాడు అనమాట. కానీ అభ్యాసం ద్వారా మన స్వభావాన్ని మార్చుకోవచ్చు అనమాట. అది నారదుడు అంటాడు, శూద్రుడి జన్మలో ఫ్యామిలీలో పుట్టిన సూర్యుడు అయి ఉండక్కర్లేదు, మన ఈ దీక్ష తీసుకుని మనం బ్రాహ్మణులు అవ్వచ్చు అనమాట. సో ఒక విచిత్రమైన మంచి అద్భుతమైన విషయం ఏంటంటే అన్ని యోనుల్లో కూడా ఈ వర్ణాశ్రమం ఉంటాయండి. ప్రభుపాద చెప్పారనమాట. కోతి ఏంటంటే తమో గుణం, పులి అది రజోగుణం, ఆవులవి సత్వగుణం. అలాగా ఈ భేదాలు జంతువుల్లో కూడా ఉంటాయి. అంతేకాదు ఈ రాళ్లలో కూడా ఉన్నాయండి ఈ తేడా. చాలా ఎక్స్పర్ట్ శిల్పకారులు వాళ్ళు చెప్పగలరు అనమాట. ఇది పురుష రాయని శిల అని, నపుంసక శిల అని, స్త్రీలింగ శిల అని వాళ్ళకి వాళ్ళు చెప్పగలరు అనమాట. అందువల్ల ఏ డీటీని ఏ శిలతో చేయాలి అని వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఏ రాళ్లతో కట్టుకుంటే మందిరం నిలుస్తుందని వాళ్ళకి చాలా జ్ఞానం, వేదాల్లో ఈ జ్ఞానం ఉన్నది. వాళ్ళు గుర్తించగలరు అనమాట. ఈ శిలతో కృష్ణుడి యొక్క విగ్రహం చేస్తే బాగుంటుందని. మీరు వినే ఉంటారు నరసింహ భగవానుడు మాయాపూర్లో ఎలా చేశాడని. సో మనుషులందరూ కూడా ఒకలాగే కనిపించినా వాళ్ళ ప్రతి ఒక్క స్వభావం వేరువేరుగా ఉంటాయి. సో చాలా అందువల్ల ఉపాధి భేదం ఉన్నది. మనుషులందరూ కూడా ఒకలా కనిపించినా సరే స్వభావం వాళ్ళ ఉపాధి భేదం ఉన్నాయి. సో అందరూ ఒకే అవర్ అన్నమాట. సో కృష్ణుడు కూడా అదే వామన్ రూపంలో జన్మెత్తి అతన్ని మధుకరి భిక్ష ఎత్తడానికి బలిమారాజు దగ్గర భిక్ష ఎత్తడానికి వెళ్ళాడు. అలాగే కృష్ణుడు రాముడు క్షత్రియులై అలాగా కృష్ణుడు యొక్క జన్మలు కూడా ఆ వర్ణాశ్రమ సిస్టమ్ ద్వారానే అతను నిర్వహించాడు అనమాట. సో అదే మనం చాలా విన్నాం కదా, ఇది మాలదాసరి మీరు విండే ఉంటారు. సౌత్ ఇండియా యాత్రలో మనం మందిరం చూస్తాం. ఈ మాలదాసరి అని ఉండేవాడు. అతను బ్రహ్మదత్తుడని బ్రాహ్మణుడిని, యజ్ఞదత్తుడని బ్రాహ్మణుడిని అతను ముక్తి ఇప్పిస్తాడనమాట. సో ఆ ధర్మదత్తుడు చాలా యజ్ఞాలు అవి చేసి బాగా డబ్బులు అవి సంపాదిస్తాడు అనమాట. డబ్బులు అవి సంపాదిస్తే ఒక రోజు ఆ నగలన్నీ పెట్టుకుని అడవిలో నడుస్తుంటే
కొంతమంది బందిపోట్లు వచ్చి ఆపుతారు అనమాట. అంటే అప్పుడు నోరు మూసుకొని ఉండకుండా, నాకు రాజు అని బాగా తెలుసు, రాజుతో నీ గురించి కంప్లైంట్ చేస్తానంటే అతను అక్కడే చంపేస్తాడు. వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు. అప్పుడు ఈ మాల్దాసరి ప్రతిరోజు భగవంతుడి విగ్రహానికి మీద కూర్చుని సంగీతం మంచి పాటలు పాడేవాడు, భజనలు అవి చేసేవాడు. యూనో అప్పుడు ఒకసారి పట్టుకుంటాడు ఆ బ్రహ్మరాక్షసుడు ఇతన్ని. నేను పెద్ద లాంగ్ స్టోరీ ఇంకెప్పుడైనా చెప్పచ్చు. అప్పుడు అతను ఒక్క పూటలో ఒక్క పాట యొక్క ఫలాన్ని ఇవ్వమని కృష్ణుడికి చెప్తే అప్పుడు ఆ ఫలం వల్ల అతనికి దివ్య శరీరం లభించి అతను వైకుంఠ లోకంలో వెళ్ళిపోతాడు అనమాట. సో ఎంతో మంది బ్రాహ్మణులు చండాలుగా ప్రవర్తించారు, ఎంతో మంది చండాలులు వైష్ణవులు అయిపోయారు. సో అందువల్ల ఈ జన్మ వల్ల కాదు, గుణకర్మల వల్ల అని ఇది దైవీ వర్ణాశ్రమం అనమాట. అది. సో టైం అయిపోయింది. నెక్స్ట్ వీక్. ఎనీ క్వశ్చన్స్? ప్రభుజీ యజ్ఞదత్తుడిది మళ్ళీ ఒకసారి చెప్పరా? యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ టైం ఉందా? కంప్లీట్ స్టోరీ చెప్పనా? ఓకే. సో యజ్ఞదత్తుడు బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞాలు అవి చేసి చాలా డబ్బు సంపాదించాడు అనమాట. దక్షిణ రూపంలో నగలవి బాగా వచ్చేవి. ఒకసారి ఆ నగలన్నీ పట్టుకుని అడవిలో వెళ్తుంటే ఒక బందిపోట్లు పట్టుకుంటారు వాడిని. ఒక నోరు మూసుకుని ఇచ్చేయాల్సి వచ్చింది. కానీ ఇవ్వకుండా, నాకు రాజు నాకు మంచి స్నేహితుడు, నేను అతనికి నీ మీద కంప్లైంట్ ఇస్తున్నాను, ఎలాగైనా నేను విడిచిపెట్టను అంటే ఆ బందిపోటికి కోపం వచ్చి వాడిని చంపేస్తాడు. సో ఆ బ్రాహ్మణుని చంపేస్తే ఆ బ్రాహ్మణుడు అహంకారంతో యజ్ఞాలు అవి చేసి ఈ నగలన్నీ సంపాదించడం వల్ల అతడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు అనమాట. ఒకసారి ఒక భక్తుడు కౌశికుడని మాల్దాస్త్రి అనమాట, ఈ శూద్ర మాల్వాడు అనమాట. అతను మంచి సంగీతంలో ప్రావీణ్యుడు అనమాట. సో కృష్ణుడికి సంగీతం అంటే వినడం అంటే చాలా ఇష్టం. అందువల్లే చాలా వరదరాజ మందిరంలో మీరు వెళ్తూ ఉంటే కాంచీలో వరదరాజుకి సంగీతం అంటే చాలా ఇష్టం. రాధారమణ్ మందిరంలో కూడా బాగా ఈ మధ్యాహ్న రాగం, సంధ్యారాగం, వీటి రాగాల ప్రకారం వాళ్ళు పాడుతుంటారు అనమాట. సో ప్రభుపాద వారు కూడా అదే చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ సంగీతాన్ని, మంచి కీర్తనలు అవి చేయడానికి. సో ఈ మాల్దాసరి డ్యూటీ అనమాట, ప్రతిరోజు ఈ కృష్ణుడి యొక్క మందిరానికి వెళ్ళి కృష్ణుడి ఆనందం కోసం మంచి రాగాలు అవితో కీర్తనలు భజనలు అవి చేసేవాడు అనమాట. ఒకసారి మందిరానికి వెళ్తూ ఉంటే ఈ బ్రహ్మరాక్షసుడు పట్టుకుంటాడు. ఈ బ్రహ్మరాక్షసుడు పట్టుకుంటే అతను అంటాడు, నేను కృష్ణుడి యొక్క సేవకుడిని, ప్రతిరోజు అతనికి సంగీతం వినిపించడం, నాకు భజనలు అవి వినిపించడం, పాటలు పాడడం అది నా డ్యూటీ. ఈ రోజు నేను పాట పాడి అతనికి నేను చెప్పేస్తాను కృష్ణుడికి, నేను రేపటి నుంచి రాను, ఎందుకంటే నేను బ్రహ్మరాక్షసుకి ఆహారం అయిపోతున్నాను. అంటే బ్రహ్మరాక్షసుడు అంటే బ్రాహ్మణుడు కదా. బ్రహ్మరాక్షసుడు అంటాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావని నమ్మకం ఏమిటి అంటే అతను మాల్దాసరి అంటాడు, కౌశికుడు అంటాడు, నేను వెళ్ళి సేవ చేసి తిరిగి రాకపోతే నాకు బ్రహ్మహత్య పాపం పట్టును కాక అని అంటాడు. అంటే బ్రహ్మరాక్షసుడు అంటాడు, దీనికి ప్రాయశ్చిత్తం ఉంది, ప్రాయశ్చిత్తం చేస్తావని. అంటే 16 పాపాలు, మహాపాపాలు ఉంటాయి అన్నమాట, 16 మహాపాపాలు. తర్వాత అంటాడు, నేను పాట పాడి మళ్ళీ తిరిగి రాకపోతే నాకు స్త్రీ హత్యా పాతకం లభించుకాక అని. అంటే అతను అంటాడు, దీనికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. అంటే
16వ పాపం చెప్తాడనమాట. 16వ పాపం చెప్తే అంటే అప్పుడు అంటాడు బ్రహ్మరాక్షసుడు, దీనికి ప్రాయశ్చితం లేదు, నువ్వు వెళ్ళి వచ్చాయని. అంటే అతను వెళ్ళి పాట పాడి కృష్ణుడితో చెప్పేస్తాడు, సార్ భగవంతుడా, ఈరోజే లాస్ట్, నాకు బ్రహ్మరాక్షసుడికి ఆహారం అయిపోవాలి, అతనికి ప్రామిస్ చేశాను, ఇదే నేను నా కర్మలన్నీ నీకే అర్పణ చేస్తున్నాను అంటే పాట పాడి వచ్చేస్తాడు. అంటే బ్రహ్మరాక్షసుడు ఇతను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. అరే మీరు ఏదో సత్యవాది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని అంటే అప్పుడు బ్రహ్మరాక్షసుడు అతని కాళ్ళ మీద పడి, అయ్యో ఎన్నో వేల సంవత్సరాల నుంచి బ్రహ్మరాక్షసులు అయ్యి శరీరం లేకుండా ఎంతో దుఃఖాలని అనుభవిస్తున్నాను, మీరు చేసిన ఈ భక్తిలో కొంత భాగం నాకు అర్పణ చేసి నన్ను లిబరేట్ చెయ్యి అని అంటే అప్పుడు అతను ప్రార్థన చేస్తాడు కృష్ణుడికి, నేను ఏదైనా సరే సేవ చేస్తే, ఈరోజు చేసిన పాట పాడిన ఒక్క పాటకి ఏదైనా ఫలం ఉంటే నువ్వు నాతో ప్రసన్నుడు అయితే ఆ ఫలాన్ని ఇతనికి ఇచ్చి ఇతన్ని ఉద్ధరించే భగవాన్ అంటే వెంటనే అతనికి దివ్యమైనటువంటి శరీరం లభిస్తుంది అనమాట. ఇది భూదేవితో కృష్ణుడి ఒక చర్చలో అముక్త మాల్యదలో ఉంటుంది అనమాట ఇది. సో ఇది ఈ భూదేవి సంవాదం అనమాట. సో అదే అంటారు అనమాట, బ్రాహ్మణుడు అయి కూడా అతన్ని మాలదాసరి బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు, కానీ మాలదాసరి కృష్ణుడి భజనలు అవి చేసి బ్రాహ్మణుడి కన్నా ఎక్కువైపోయి బ్రాహ్మణ్ణి ఉద్ధరించే స్థాయికి ఎదిగిపోయాడు. సో అది అంటారు. సో అందువల్ల ఈ వీళ్ళ క్రిటిసిజం వ్యాలిడ్ కాదనమాట. ఈ క్యాస్ట్ సిస్టమ్ అది మంచిది కాదు, శూద్రుల్ని అడిగిపెట్టేశారు అని కాదు. అక్కడ ఉడిపిలో ఆ శూద్రునికి మందిరానికి రాకపోతే కృష్ణుడు డైరెక్షన్ మార్చేస్తాడు. సో భక్తి చాలా ఇంపార్టెంట్. యన్నామదే శ్రవణాన్ కీర్తన, సో థర్డ్ కైండ్ భాగవతంలో అదే అంటారనమాట. సో కృష్ణుడి యొక్క నామాల్ని జపించేవాడు వెంటనే యజ్ఞాలని చేసే అధికారం పొందుతాడని. అది మా ఈ యజ్ఞదత్తుడు మాలదాసరి కౌశికుడు స్టోరీ. ఈ మందిరం ఇక్కడ ఇంకా ఉంది సౌత్ ఇండియాలో. లాస్ట్ టైం వెళ్ళి మర్చిపోయిన ఆ జగ పేరు. వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. అర్థమైందా? Thank you, Prabhuji. Advaita Prabhuji. Thank you, Prabhuji. Any other questions, comments? హరే కృష్ణ ప్రభు. ఈ కుచలహ అంటే నడిచేవాడు అని చెప్పారు కదండి. హూ అంటే భూమి, ఓకే. చల అంటే నడిచేవాడని, గరిష్ట అంటే మెయింటైన్ చేసేవాడు, ధర్మాన్ని మెయింటైన్ చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఈ భూమి మీద అవతారం ఎత్తినప్పుడు నడుస్తాడు అని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ. ప్రభుజీ, మీరు స్టార్టింగ్ లో కార్ది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, కర్మయోగ జ్ఞాన యోగ అని. ఒక్కసారి కొద్దిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జ్ఞానం ఉన్నవాడు అతని అర్థం చేసుకుంటాడు కదా, నేను యాక్చువల్లీ మన శరీరం అంతా కూడా ఆత్మ చైతన్యం వల్ల నడుస్తున్నది అని. సో ఈ ఆత్మ చైతన్యం కూడా ఈ కృష్ణుడు, మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పగలను, కృష్ణుడి యొక్క చైతన్యం వల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తున్నది కదా. ఆ జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆ చింతనలో ఉండి పెద్ద పనులు అవి చేయడం అనమాట.
అది సో పార్క్డ్ కార్ అన్నమాట. సో అతను చూస్తున్నాడు విశ్వంలో విష్ణువుని చూస్తూ ఉంటే ఆ కార్యాలన్నీ కూడా ప్రకృతి ద్వారా ఎలా నడుస్తున్నాయో అతను అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ కర్మిష్ఠులు మాత్రం కృష్ణుడి యొక్క ధ్యానం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఈ కార్యాలు చేస్తూ బిజీగా ఉంటారు. అది అర్థమైందా? ప్రభుజీ హరే కృష్ణ. ఎనీథింగ్ ఎల్స్? हरे कृष्ण लक्ष्मण प्रभु. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. చాలా బాగా హరే కృష్ణ. చాలా సంతోషం. మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, ఆరోగ్యం బాగుంది కదా. మరి మళ్ళీ వచ్చే క్లాస్ దాకా మేము వెయిట్ చూస్తుంటాం మీకోసం, మీ వచనం కోసం. మిగతా 4వ అధ్యాయం మిగతా భాగం నెక్స్ట్ వీక్ ఫినిష్ చేద్దాం. హరే కృష్ణ, చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ జీ. హరే కృష్ణ. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బాగా జరుగుతుందండి అక్కడ మీ టెంపుల్లో లోపల? లేదండి, ఏం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. పబ్లిక్ దర్శనం ఉంటుంది కానీ హారతులు అవి ఇస్తుంటారుగా. చాలా మంది భక్తులు ఆరోగ్యం బాగలేదు కదా, సో పూజా కార్యక్రమాలు కూడా కొంచెం తగ్గించవలసి వచ్చింది. ఆరోగ్యం జాగ్రత్త ముఖ్యమైన. హరే కృష్ణ. హరే కృష్ణ. वाञ्छाकल्पद्रव्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. Thank you, Prabhu. Hare Krishna. हरे कृष्ण. हरे कृष्ण.